సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాను. యాక్చువల్లీ నేను ఎవరిని పొగండి ఈరోజు. ఐ హ్యావ్ అ డిఫరెంట్ అజెండా టుడే. ఐ నో కన్సర్న్ యాక్చువల్లీ ఏమైందంటే యా ఐ హ్యావ్ ఇంతేనా? ఓకే ఫైన్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఒక 20 years డ్రీమ్ నాది. శ్రీకాంత్ది కూడా 20 ఏళ్ళ డ్రీము. ఈ డ్రీమ్లో మీ ఇద్దరం కలిసి ప్రయాణం చేసింది మా దాదాపు ఒక 17 ఏళ్ళు. మీ ఇద్దరం ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తుండే. మేమేంటంటే మీ ఫ్రెండ్ అయినప్పుడు మేము చేసింది ఏంటంటే సాధారణ ప్రేక్షకుడిలాగా సినిమాలు తిట్టుకోవడం అనమాట. అరే ఆనికి ఈ సినిమా చేయటం చేత కాదు, వీడికి ఆ మ్యూజిక్ కొట్టడం చేత కాదు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంతసేపు జీవితంలో ఒక ఆయన చెప్పారన్నమాట, క్రిటిక్గా ఉంటావు క్రియేటర్గా ఎప్పుడు మారుతారని. సో క్రియేటర్గా మారడానికి డ్రీమ్ ఉన్నది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. అంటే లైక్ మీ ఇంతమంది ఉన్నాం కదా సార్, వీళ్ళెవ్వరికీ బ్యాక్గ్రౌండ్ లేదు. దేర్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఐమ్ సో ప్రౌడ్ టు వర్క్ విత్ దీస్ గైస్. ఒకటి అన్నాను కానీ వచ్చేస్తుంది. అంటే ఇట్స్ ఎన్ ఇంపాసిబుల్ డ్రీమ్ టు బికమ్. అండ్ నిన్న భ్రమరంభ థియేటర్లో చూస్తుంటే ఆ చీర్, ఆ రోర్ చూస్తుంటే మాత్రం అసలు మీరు ఎట్లా వచ్చినారో ఇక్కడికి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. మ్యూజిక్కి హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. ఫస్ట్ నేనే బిలీవ్ చేయలేను నేను మ్యూజిక్ చేయగలనా అని చెప్పి. నేను ట్రైన్ అయినాను, మంచిగా మ్యూజిక్ ట్రైన్ అయ్యాను, వేరే సినిమాలకి వర్క్ చేస్తూ ఉండే. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనిలో చాలా ఛాలెంజెస్ ఉండే. సినిమాకి మ్యూజిక్, పోయిటరీ ఏదైనా సరే, ఇది అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇది కాదురా బై, ఇది అవ్వదు. కానీ ప్రతి ఛాలెంజ్ని అధిగమించాం. మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పి డ్రీమ్ చేస్తుండే శ్రీకాంత్. కానీ ఆడి కర్మ నేను దొరికిన తర్వాత ఏంటంటే ఈ ఛాలెంజ్ని అధిగమించడానికి ప్రయత్నం చేశాను అనమాట. పోయిటరీ, పెద్ద పోయిట్స్ మనం అఫోర్డ్ చేయలేం. సో లెట్స్ మీ ఇన్వెంట్, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేను అప్పుడు నాకు కూడా రైటింగ్ వస్తుందని కూడా తెలియదు. శ్రీకాంత్ నువ్వు రాయరా బాబు, నువ్వు రాయరా అన్నాడు. రాశాను. తెల్లపోరి ఫస్ట్ సాంగ్ వచ్చింది బయటికి. బ్రో ఇట్ బ్లూ ద రికార్డ్స్ మ్యాన్. అయితే ప్రతి ఛాలెంజ్ని, దాని తర్వాత ఇది ప్రేమ, మీ నంబర్ సరే, ప్రతి ఒక్కటి కొత్తగా ప్రజెంట్ చేయాలని ఒక కోరిక ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ చేయడానికి ఒప్పుకోవడానికి ఎవడైనా ఉండాలి కదా. అరే మీకు కొత్త ఐడియా వస్తామంటే వాషు శ్రీదేవి ఇద్దరు వచ్చారు. దే వాంట్ ఇట్. అంటే ఈ సాంగ్ చేద్దాం సార్, ఇది బ్లూస్లో చేద్దాం. మీరు ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ క్లోజ్లీ, పెద్ద సినిమాలు కూడా ఇంత ఫ్రీడమ్ ఉండదు. ఏంటంటే ప్రతి సాంగ్ ఒక కొత్త జోనర్లో చేద్దాం. బ్లూస్తో స్టార్ట్ అవుతుంది, రెగేతో నెక్స్ట్ సాంగ్ వస్తుంది, దాని తర్వాత ఆర్కెస్ట్రాల్ వెళ్తుంది, కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది, హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది. అన్నిట్లోనే తెలుగుదనం మెయింటైన్ చేస్తూ టువర్డ్స్ ది ఎండ్ వీ వెంట్ ఇన్ టు ది కంప్లీట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎట్లా ఉంటే చేసాం. దానికి కావాల్సిన బడ్జెట్లు కానీ వీళ్ళు ఎలా తీసుకొచ్చారో కూడా నాకు తెలియదు. అది ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత కష్టాలు పడి తీసుకొచ్చినామంట. ఆల్బమ్ నిలబెట్టినాం, సినిమాని నిలబెట్టినాం. ఇప్పుడు సరే ఇండిపెండెంట్ ఫిల్మ్గా మొదలుపెట్టి పెద్ద ఆయన వచ్చారు మనకి, అల్లు అరవింద్ గారు వచ్చి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లారు. అంటే ఓకే, ఎవ్రీ ఛాలెంజ్ ఇంత జరుగుతున్నప్పుడు మనకి సినిమా రిలీజ్ అవుతుంది, డేట్ దగ్గర పడింది. మై ఫ్యామిలీ సో ప్రౌడ్ ఆఫ్ లర్. నువ్వు ఇంతకాలం నేను ఎదవ అనుకున్నావు బాబు, నువ్వు ఎదవ కాదు, యు ఆర్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్. అంటే ఐఎమ్ గెటింగ్ కాల్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే నా లైఫ్లో నేను 15 ఏళ్ళ క్రితం నాకు ఎవడు మొహాలు కూడా మర్చిపోయాను అనమాట. అందరు తెల్లగడ్డలు వచ్చేసినాయి. వాళ్ళు కూడా కాల్ చేస్తున్నాయి, ఎవడరా బాబు కూడా, అరే నేను రా ఇంటర్మీడియట్లో నీ ఫ్రెండ్ని. సో ఇలాంటి రికగ్నిషన్ ఈ సినిమా వల్ల వచ్చింది. నెక్స్ట్ ఏమైందంటే 18th రోజున, అంటే 19th మా సినిమా రిలీజ్ అయ్యడం అనుకున్నప్పుడు 18th రోజున వరకు మాకు సర్టిఫికేషన్ ఏంటో తెలియదు. సో లాట్ ఆఫ్ ఎడిట్స్ చేసాం. మావాడు ప్రేమ కథ చెప్దాం అనుకున్నాను, లవ్ స్టోరీ చెప్దాం అనుకున్నాను, లవ్ స్టోరీ చేయాలి. మావాడు యాక్చువల్లీ స్టోరీ ఆఫ్ లవ్ చేశాడు. అంటే దీనిలో ప్రేమ అంటే డెఫినేషన్ చెప్పాడు. అంటే ఇట్స్ నాట్ లైక్ గర్ల్ బాయ్, ఇట్స్ లైక్ హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఏదైతే ఉందో సార్ జీవితాన్ని బతకడానికి, అలాంటిది తీసుకొచ్చాడు అనమాట. ఈ సినిమాకి ఏం రేటింగ్ ఇద్దామంటే నాకు తెలియదు. సరే UAకి ట్రై చేద్దాం, కొన్ని ఎడిట్ చేద్దాం అన్నారు. సింగర్స్ ఈరోజు పరిస్థితి ఏంటంటే అందరూ దే ఆర్ సింగింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ లైవ్లీహుడ్ ఇన్ పబ్స్ మ్యాన్. ఈ స్టేజ్కి వచ్చినాం మనం. ఒక్కొక్కరు అవకాశాల కోసం పోరాడుతున్నారు. వీ ఇన్వెంటెడ్, మేము ఎక్కడెక్కడ నుంచి సింగర్స్ని పట్టుకుని గుడ్ వాయిసెస్, టాలెంట్ని తీసుకొచ్చి మేము వాళ్ళకి, నాతో పాటు వాళ్ళకు కూడా అవకాశాలు క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ సాంగ్ ఒకటి ఉండే, చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్ యాక్చువల్లీ, ఫస్ట్ వెరీ సాంగ్. ఇప్పుడు అది లేదు, US ప్రింట్లో ఉన్నది, ఎడిట్ చేశారు. ఎందుకంటే విజువల్స్ ఏదో ప్రాబ్లం అంట. విజువల్స్ ఏం ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు కనిపిస్తే ప్రాబ్లం ఏమో నాకు అర్థం కాలేదు. దాంతోపాటు వీడియో కాదు, ఆడియో కూడా ఎగిరిపోతుంది కదా. మా సింగర్ ఏం కావాలి, డ్రీమ్స్ పెట్టుకున్నాడు, ఏం కావాలి,
ఐ వాంట్ టు టాక్ టు ది జ్యూరీ, ఏమంటారు బాడీ అంటారా జ్యూరీ అంటారా సెన్సర్ల బోర్డులో ఉన్న వాళ్ళకి. దీంట్లో ఏ అని అంత ఎలా ఇచ్చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే వాట్ ఈస్ దేర్ ఫర్ ఓన్లీ అడల్ట్స్ మాత్రమే చూడగలిగేది ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే పిల్లల గురించి మాట్లాడుతున్నాము, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం, అమ్మ గురించి మాట్లాడుతున్నాం, నాన్న గురించి మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో, బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు కొట్టేది జస్ట్ సినిమా అని కాదు సార్, మీరు అంతమంది డ్రీమ్స్ని కొడుతున్నారు. జ్యూరీ ఇట్స్ నాట్ ఎన్ ఏ ఫిలిం, మేబీ ఇట్స్ ఎన్ ఏ గ్రేడ్ ఫిలిం, వాట్ ఎవర్ హూ సార్, ఐ డోంట్ కేర్ దెమ్ సార్. సారీ సార్, సార్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. మీరు 20 ఏళ్ళ డ్రీమ్స్ని కొట్టేస్తున్నారు సార్. కొత్త వాళ్ళ హోప్ ఎలా వస్తారు సార్? కొత్త వాళ్ళు కొత్త ఐడియాస్తో ఎంకరేజ్ చేసే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎలా వస్తారు సార్? అంటే మేమే ఫెయిల్ అయితే ఓకే, మమ్మల్ని ఆడియన్స్ తిట్టుకుంటారు, అరే మీరు చెత్త సినిమా చేశారంటే ఆ లెసన్స్ వీ కరెక్ట్ అండ్ వీ గుడ్. బట్ హియర్ ద ఆడియన్స్ రెస్పాన్స్ చూడండి. అసలు మీరు థియేటర్స్కి వెళ్తుంటే ఫ్యామిలీస్ ఆర్ ఎంజాయింగ్. మీకు రేపు విజువల్స్ కూడా వస్తాయి. వీ టుక్ ద రివ్యూస్ ఆఫ్ ద పీపుల్, జనరల్ పీపుల్. మరి నేను పేర్లు మాట్లాడకూడదు సార్. పెద్ద పెద్ద సినిమాల్లో అన్నీ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ వీ హ్యావ్ బీన్ వాచింగ్, క్లీన్గా అన్నీ ఉంటాయి. మీరు కన్సర్న్స్ సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, ఇట్లా వస్తున్నాయి, ఈ కంటెంట్ పెట్టారు, ఈ డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పి తిడుతున్నారు. అలాంటి సినిమాకి మాత్రం ఏ వస్తుంది, యూఏ వస్తుంది. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో. వాళ్ళ ఫిల్మ్స్ గురించి ఆలోచించుకున్నారు, అరే ఇక ఆడియన్స్కి ఇది కావాలి కాబట్టి వాళ్ళు ఒక ప్లానింగ్తో వచ్చారు, దాని కన్సెంట్ రేటింగ్ ఏదో మీరు ఇచ్చారు. మేము దాంట్లో అలాంటి ఎలిమెంట్స్ లేకపోయినా మేము ఎందుకు సఫర్ కావాలి? ఈరోజు బుక్ మై షోలో వెళ్ళి చెప్పి మీరు కొడుతుంటే 18+ వస్తుంది. మా ఓన్ కజిన్స్ హు హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. పిల్లల్ని తీసుకొని లేకుండా రే దీనిలో ఏముందో అని చెప్పేసి పిల్లల్ని ఎవరు లేకుండా 8 టికెట్లు కొనాల్సిన మనుషులు 3 టికెట్లు కొట్టి వెళ్ళారు థియేటర్కి. దాంట్లో ఏం లేదు కదరా, మాకు ఎందుకురా ఇలా చెప్పారంటే నెక్స్ట్ డే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారంటే, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై మిడిల్ క్లాస్ బ్రో, మా ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయంటే ఏ ఉంటే పెద్దోళ్ళు కూడా తీసుకుపోం, పిల్లల్ని పక్కన పడేసేయండి. సో పెద్దోళ్ళు కూడా తీసుకుపోలేదు. నెక్స్ట్ డే వచ్చి మా ఫ్యామిలీ కాబట్టి ఫిలిం సూపర్ బాగా నచ్చి నెక్స్ట్ డే మొత్తం మళ్ళీ అందరిని పట్టుకొని పోతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే పిల్లలైనా రానిచ్చే అవకాశం ఉంటుందని పట్టుకెళ్తున్నారు. ఇది అందరు చేయగలుగుతారా? మాకు ఎంత లాస్ ఇది? ఎంతమంది డ్రీమ్స్ ఇలా షాటర్ అయిపోవాలి అంటే నాకు అర్థమైందనమాట. ఒక యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంటుంది జరా, ఆర్ట్ మనం ఒక ఫోటో కానీ బొమ్మ కానీ చూస్తుంటే యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్లో మనకి దీనిలో ఏముందో తెలియదు, మన నుంచి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓహో ఇది అమ్మాయా అబ్బాయా, ఓకే దీనిలో ఏమున్నది, ఇది ఎమోషన్ ఏదో పలుకుతుంది అంటే క్లియర్గా తెలియదు, దాన్ని యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం చూసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓహో ఇది అద్భుతం కాబట్టి ఏడ్చింటారు, ఇది అందరు ఆగకుండా చూడాలి కాబట్టి ఏడ్చింటారు, ఇది అందరూ ఆస్వాదించాల్సింది కాబట్టి ఏడ్చింటారు, ఇది అంటే మనం ఎవ్వరు ఆగకూడదని ఏడ్చుంటారు, మనం ఎవరిని ఆపకూడదని ఏడ్చుంటారు. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కుదిరితే అందరు చూడండి, అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.